వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గిన్నెలు కడుక్కునే స్థాయి నుండి ఎమ్మీ అవార్డ్స్ హోస్టింగ్ వెళ్లిన తొలి భారతీయుడు. వాహనదారులకు గుడ్ న్యూస్, 6 వరుసలుగా ఆ రహదారి విస్తరణ. ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ఆకలి తీరుస్తున్న ఆ పూర్వ విద్యార్థులు. విజయవాడ ఐరన్ యార్డుకు వరద తుప్పు, ఎనలేని నష్టం ఎదుర్కొంటున్న వ్యాపారులు. ఇండియన్ స్టాండప్ కమెడియన్ బాలీవుడ్ నటుడు వీర్దాస్ అరుదైన ఘనతను సాధించాడు. హాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డుల వేడుకకు హోస్ట్గా నిర్వహించే అవకాశం దక్కించుకున్నాడు. దీనితో ఈ వేడుకలో హోస్ట్గా నిర్వహించే తొలి భారతీయ నటుడిగా వీర్దాస్ రికార్డు క్రియేట్ చేయనున్నాడు. ఈ వేడుక నవంబర్లో న్యూయార్క్ వేదికగా జరగనుండగా ఈ వేడుకకు హోస్ట్గా వీర్దాస్ వ్యవహరించనున్నారు. అయితే వీర్దాస్ ఎంపిక కావడంపై ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. డెహ్రాడూన్లో పుట్టిన వీర్దాస్ యుఎస్లో చదివేటప్పుడు ఖర్చుల కోసం వీధుల్లో గిటార్ వాయించేవాడు. డిష్ వాషర్, డోర్ మ్యాన్గా కూడా పనిచేశారు. డబ్బులు లేక ఏటీఎం సెంటర్ల ముందు నించుని కన్నీళ్లు పెట్టుకునేవారు. దాదాపు 20 ఏళ్లకు ఎమ్మీ అవార్డ్స్ను హోస్ట్ ఛాన్స్ కొట్టేసి నిజమైన టాలెంట్ను ఎవరు ఆపలేరని నిరూపించాడు. నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని పూర్తి స్థాయిలో 6 వరుసలుగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 6 లేన్లకు జాతీయ రహదారిని విస్తరించడం మూలంగా వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలగుతాయని జాతీయ రహదారుల సంస్థ అధికారి చెప్పారు. డిపిఆర్ తయారీ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే కాంట్రాక్టర్ ఎంపిక ప్రక్రియ చేయనున్నారు అని చెప్పారు. ప్రకాశం జిల్లా చేమకుర్తిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒకప్పుడు ఘనచరిత్ర కలిగిందే. కాలక్రమంలో ప్రైవేటు విద్యాసంస్థలు పెరిగిపోవడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. చుట్టుప్రక్కల గ్రామీణ విద్యార్థులకు ఇదొక్కటే కళాశాల. పేద విద్యార్థులు ఈ కళాశాలకు రాలేక చదువులు మానుకున్నారు. దీనితో కొన్ని గ్రూపులను కూడా రద్దు చేశారు. పైగా కళాశాల భవనాలు కూడా శిథిలమయమయ్యాయి. ప్రైవేటు కళాశాలల రాకతో ప్రభుత్వ కళాశాలలు ప్రభావం కోల్పోతున్నాయి. అధ్యాపకుల కృషితో కొన్ని ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ పెడితే మరికొన్ని పునర్జీవనం పోసుకుంటున్నాయి. కానీ ఆ కళాశాలలకు పూర్వ విద్యార్థులే పూర్వ వైభవం తెచ్చారు. మూతపడుతుందనుకున్న కళాశాలకు మళ్లీ కళ తెచ్చారు. దాతల సహకారంతో కళాశాల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. వరదలకు విజయవాడ ఐరన్ యార్డు ఎనలేని నష్టాన్ని చవిచూసింది. దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలోని 430 దుకాణాలు జలమయమయ్యాయి. ఇనుప తుప్పు పట్టేసింది. వ్యాపారులు కోలుకులని దెబ్బతిన్నారు. సగం ధరకి ఇనుము సామాగ్రిని అమ్ముకోవాల్సిన దైన్యం నెలకొంది. ఇక్కడ 430 వరకు హోల్సేల్ వ్యాపార దుకాణాలు ఉన్నాయి. అత్యధికంగా 250 ఐరన్ షాపులున్నాయి. ప్లైవుడ్, శానిటరీ, పైపులు, ఆగ్రో, కెమికల్, నిత్యావసర వస్తువులు, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్, పేపర్, ఎలక్ట్రికల్స్, హార్డ్వేర్ దుకాణాలు కూడా వందల్లోనే ఉన్నాయి. ఈ నెల 1న యార్డును వరద చుట్టుముట్టింది. 3 నుంచి 6 అడుగుల మేర నిలిచిపోయింది. దీనితో వ్యాపారులు నష్టాన్ని చవిచూశారు. చూసారుగా ఈ ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki